ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఇప్పుడు వరకు ఆయన రాజకీయంలో అడుగు పెట్టిన కాంచి వాళ్ళ వరకు నాకు ఆయనలో చాలా పద్ధతి ఉంది, ఒక పట్టుదల ఉంది, ధైర్యం ఉంది. ఇలాగే అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆయన ఉన్నంతకాలం విజయ పథకాన్ని ఎగురవేయగలడని నేను గట్టిగా చెప్తా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? బాగుంది, చెయ్యాలి. ఎలాంటి మార్పులు చూసారు డిప్యూటీ సీఎం అయ్యాక మీరు? అంటే కొన్ని నేను చెప్పలేనులేండి, ఆల్రౌండ్ మీద బాగుంది, చేస్తాడు అనేది నేను గట్టిగా చెప్పగలను. ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారండి? చాలా చాలా చాలా. చిన్నవాడైనా చిరంజీవి గారు పెద్దవాడైనా చిరంజీవి చేయలేనటువంటి త్యాగం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని నేను గట్టిగా చెప్పగలను. ఓకే, మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోకుండా ఉంటున్నారు కొంతమంది. అది ఒట్టి మాట అండి. సినిమాలు చేసుకోవచ్చు, రాజకీయం చూసుకోవచ్చు, తప్పు లేదు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్. చేస్తారు చేయకుండా ఉండడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు? అవుద్ది, చూద్దాం ప్రజల తీర్పు. అంతే. చివరిగా ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు వ్యక్తిగతంగా? విమర్శించే వాళ్ళకంటే అది సహజం అండి. ఇది మనకి ఏదో జనవాక్యం ఏదో అంటారు, ప్రభుత్వం విమర్శించే హక్కు ఉంది కాబట్టి అంటే వ్యక్తిగతంలోకి వెళ్ళకూడదు. అది న్యాయమైన మాట. వ్యక్తిగతంలో వెళ్ళకూడదు. రాజకీయంగా పోరాటం చేస్తున్నాడు, రాజకీయంగా పోరాడండి. చేతనైతే అది, చేత కాకపోతే ఆయన మీద గౌరవం ఉంచండి, అంతే. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ మీద? ఆయన సీఎంగా చేయాలి, ఇలాగే మంచిగా నడవాలా, ఆయనకి మంచి జరుగుతుంది అనేది నేను గట్టిగా చెప్తాను.